శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ భక్తి అనబడేటటువంటి రెండు అక్షరాలు ఒక్క మనుష్య ప్రాణికి అన్వయం తప్ప ఏ ఇతర ప్రాణికి అన్వయం కాదు. భక్తి అనేటటువంటిది అనేక విధాలుగా ఉంటుంది. మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, గురుభక్తి, ఎన్నో విధాలుగా దాన్ని ప్రతిపాదన చేస్తారు. అందులో అత్యంత ప్రధానంగా భక్తి అన్న మాట ఒక్కదాన్ని ఉచ్చరించినప్పుడు అది ఎవరికి అన్వయమవుతుంది అంటే భగవంతుని పట్ల ఉండేటటువంటి భక్తి. భక్తి అంటే ప్రేమ. భగవంతుడితో మనకి ఉన్నటువంటి అనుబంధాన్ని స్మరణ చేసి ఆయన తరచుగా జ్ఞాపకానికి వచ్చి ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో ఆయన చెప్పినట్లు మనం బ్రతకాలనేటటువంటి ఆర్తి లోపల కలిగి అది ప్రవర్తనగా రూపాంతరం చెందితే దానినే భక్తి అంటారు. భక్తి వలన కలిగేటటువంటి చరమ ప్రయోజనం ఏమి అంటే ఏ భగవంతుని పట్ల అటువంటి భక్తిని పొంది ఉన్నాడో ఆ భగవంతుని ఎందే కలిగిపోతాడు. అందుకే శంకరాచార్యుల వారు భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమి అన్నప్పుడు అంకోలం నిజబీజ సంతతి వయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజమిభం లకాక్షితిరుహం సింధు సరివల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. ఒక నది కదిలి 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 చిట్ట చివర సముద్రంలో కలిసిపోతే ఇక నది యొక్క పేరు ఉండదు, నది నీటి యొక్క రంగు ఉండదు, నది నీటి యొక్క రుచి ఉండదు. అదంతా చివర సముద్రంలో కలిసిపోయి అవిభాజ్యమై విడదీయడానికి వీలు లేనటువంటి రూపాన్ని పొందినట్టు భక్తుడు భగవంతుడు అని రెండు పేర్లతో వ్యవహరింపబడినటువంటి వారు చిట్ట చివరికి భగవంతుని యందు లయమైపోతే అదే భక్తి యొక్క చిట్ట చివరి స్థితి. అందుకే సింధు సరిద్వల్లభం, నది సముద్రమునందు కలిసిపోయినట్టు ఏ భగవంతుణ్ణి ఉపాసన చేశాడో ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికే భక్తి యొక్క పర్యవసానము, చిట్ట చివరి స్థితి, దాని ఫలితము అని పిలుస్తారు. అటువంటి భక్తి కేవలముగా ఒక్క విధంగా మాత్రమే ఉంటుంది అని ఎక్కడా చెప్పబడలేదు. ఆయన భక్తిగా ఉన్నాడు అనడానికి ఏది చేస్తే భక్తిగా ఉన్నాడు అంటే నిజానికి భక్తిగా ఉన్నాడు అన్న మాట అన్వయం చేయవలసి వస్తే ఎంత పూజ చేశాడు అన్నదాన్ని బట్టి కాదు, ఎంత బలమైనటువంటి కోరికతో చేస్తున్నాడు అన్నదాన్ని బట్టి కాదు. దేనిని బట్టి నిర్ణయిస్తారంటే భగవంతుడు చెప్పినట్టుగా బ్రతికి ఎంత తృప్తి పొందుతున్నాడు అన్నదానికి అన్వయం. దేనికి భక్తి అంటే భగవంతుడు చెప్పినట్టు నేను బ్రతుకుతున్నాను, దానివల్ల నీకేమిటి ప్రయోజనం అంటే అలా బ్రతకడం నాకు ఒక సంతోషం. అందుకే ధర్మానుష్ఠానానికి ఫలితం ఏమి అంటే సంతోషమే, సుఖమే. ధర్మం కన్నా నాకు పట్టుకోవడానికి ఇంకోటి లేదు, నేను ధర్మం తప్పలేదు, నేను ధార్మికంగా బ్రతుకుతున్నాను అంతే. అదే దాని యొక్క గొప్ప ప్రయోజనం. అలా ధర్మాన్ని పట్టుకోవడమే తన జీవితానికి అత్యంత ప్రయోజనకరమైన విషయము. ఇంకా ఇంతకన్నా నాకు గొప్ప ఆశయం ఏం లేదు. ధార్మికమైనటువంటి నడువడి నాకు అవసరం అనుకుని ఎవరు ధర్మాన్ని పట్టుకుని ప్రవర్తిస్తాడో, నిరంతరము ధర్మమును మాత్రమే అనుష్ఠించాలనేటటువంటి తాపత్రయంతో ఉంటాడు, అటువంటి వాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. అది పాత్రత పొందడము అన్న మాటకి అర్థం ఒకటే, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది ఎలా సంభవం అంటే నిజానికి ఏదో ఒక పూజ చేయడం ద్వారా అది ఎప్పుడూ సంభవం కాదు.
పూజ అనేటప్పటికీ దానికి ఒక పరిమితి ఉంటుంది, దానికి ఒక గది ఉంటుంది, ఓ పూజా మందిరం ఉంటుంది, పూజ చేసేవాడు, పూజ చేయబడేవాడు, పూజకి సంబంధించిన పరికరములు అవి వదిలి బయటికి వస్తే అప్పుడు తాను పూజ పూర్తి చేసి బయటికి వచ్చినవాడు. అప్పుడు నువ్వు ఒక 24 గంటలు కలిగిన రోజులో ఎంతసేపు పూజలో ఉన్నావు, ఎంతసేపు పూజకి దూరంగా ఉన్నావు అంటే పూజకి దూరంగా ఉన్నది ఎక్కువ, పూజ ఎందు గడిపినది ఎక్కువ కాదు. ఎప్పుడూ భగవంతుని యొక్క పూజ ఎందే ఉన్నాడు. ఏ కారణం చేత అంటే మీరు పూజ చేస్తే దేనికి చేస్తారు? భగవంతుడు సంతోషించాలని ఉపచారాలు చేస్తారు. ఆయన కాళ్ళు కడిగాను, ఆయన సంతోషించాలి. ఆయన చేతులు కడిగాను, ఆయన సంతోషించాలి. ఆయనకి ఇదిగో ఈ పక్వాన్నం వండి పెట్టాను నైవేద్యంగా, ఆయన సంతోషించాలి. ఈ సంతోషించాలి సంతోషించాలి సంతోషించాలనేటటువంటి ప్రక్రియ ఎప్పుడూ అలాగే నిలబడిపోవాలి అంటే మీరు ఏది చేసినా భగవంతుడు సంతోషిస్తారా అన్నదొక్కటే నియమంగా పెట్టుకుని బ్రతకడానికే ధర్మం అని పేరు. అప్పుడు చివరికి ఏమవుతుందంటే భగవంతుడు తప్ప అతనికి ఆలోచించడానికి ఇంకొకటి లేదు. ఆ స్థితికి చేరిన తరువాత ఈశ్వరుడు ఏమంటాడంటే నేను తప్ప నీ ఆలోచన ఎందుకు వేరొకడు లేడు, నువ్వు ఏది చేసినా నేను తృప్తి పొందడం ఒక్కటే నీకు కావాలి. ఇక ఆపాటి దానికి నువ్వు అని ఒకటి, నేను అని ఒకటి, రెండు ఉండవలసిన అవసరం ఎక్కడుంది? లేదు. నీకు ఎప్పుడూ ఆలోచన నా గురించి, నేను సంతోషించడం వినా నీకేం అక్కర్లేదు. నువ్వు బాధపడ్డావా అన్నదంతా నీకు సంబంధం లేదు. నీ సంతోషించేటట్టుగా నేను బ్రతికేనా లేదా అన్నదే నువ్వు ఆలోచించుకుంటుంటావు. ఎప్పుడూ నా గురించిన ఆలోచన చేసి అంతటా నన్ను చూడటం అలవాటైపోయిన నువ్వు ఇక మళ్ళీ నాకన్నా వేరుగా ఉండవలసిన అవసరం ఏముంది? అందుకని నేను నువ్వు అని రెండుగా ఉండవలసిన అవసరం ఉండదు. నువ్వు నేను అని లేకుండా ఒకటి చేసేస్తాను, నువ్వు నా యందు చేరిపోతావు అని తన యందు కలుపుకోవడాన్ని జనన మరణ చక్రము నుండి విడుదల చేశాడు అంటారు. అది మోక్షం. నేను నువ్వు అని రెండుగా ఉండవలసిన అవసరం ఉండదు. నువ్వు నేను అని లేకుండా ఒకటి చేసేస్తాను, నువ్వు నా యందు చేరిపోతావు అని తన యందు కలుపుకోవడాన్ని జనన మరణ చక్రము నుండి విడుదల చేశాడు అంటారు. అది మోక్షం. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. భక్తి యందు మోక్షము కన్నా కూడా నిజానికి ఇంకా గొప్ప స్థితి ఏది అంటే పరతంత్ర బుద్ధి. నాకు ఇది కావాలన్న భావన లేదు, నువ్వు మోక్షమే ఇవ్వాలని నాకేం లేదు, నువ్వు నన్ను ఎలా వాడుకుంటే అలా వాడుకో. నువ్వు నాకు వచ్చే జన్మ ఇద్దామనుకుంటున్నావా? వచ్చే జన్మ ఇచ్చి నన్ను ఇలా నువ్వు వాడుకోవాలనుకుంటున్నావా? ఈ రూపంలో స్వేచ్ఛగా నువ్వు వాడు. అందుకే మీరు మహాత్ముల జీవితాలు గమనించండి, వారు మోక్షము కావాలని అడగరు. ఎందుకు అడగరు అంటే అప్పుడు మీకంటూ ఒక లక్ష్యం ఉన్నది, కానీ అంతకన్నా మీరు భగవంతుడి చేతి ఉపకరణంగా మిగిలిపోదాం అనుకోవడం భక్తికి అంతకన్నా పై స్థాయి అయింది కదా, భక్తికి అంతకన్నా పెద్ద ప్రయోజనం అయింది కదా. మీరు నన్ను ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడుకోండి. మీరు మళ్ళీ ఇంకో జన్మనిచ్చి నన్ను ఒక విద్వాంసుడిని చేద్దాం అనుకుంటున్నారా? చేయండి. ఇంకొక జన్మనిచ్చి నా చేత ఏదైనా మీ సేవ చేయించుకుందాం అనుకుంటున్నారా? చేయించుకోండి. నన్ను ఒక సంగీత విద్వాంసుని చేద్దాం అనుకుంటున్నారా? చేసి నా చేత పాటలు పాడించండి. నన్ను ఒక వేద పండితుడిని చేద్దాం అనుకుంటున్నారా? చేయండి. లేదు, నా చేత గొప్ప సమాజ సేవ చేయించాలనుకుంటున్నారా? మీ ఇష్టం, చేయించండి. మీరు నా చేత ఏది చేయించి సంతోషపడదాం అనుకుంటున్నారో మీరు నన్ను అలా వాడుకోవడానికి మీకు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంది. నేను మీ దగ్గర పరతంత్రుడిని. మీరు నన్ను వాడుకోవాలి తప్ప నేను మీ దగ్గర ఇది కావాలని నేను కోరుకోవట్లేదు అన్న స్థితి మోక్షమును అపేక్షించిన స్థితి కన్నా కూడా భక్తుని వైపు నుంచి చూసినప్పుడు ఇంకా పెద్ద స్థితి అయినప్పుడు ఈ భక్తి ఎందున్నాడు అన్నదానికి ఏ కారణము చేత నిర్ణయం చేయవలసి ఉంటుంది. భక్తితో జీవనము చేస్తున్నాడు అనడానికి ఏ కారణాన్ని అడ్డుపెట్టి నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుంది అని అడిగారు. అడిగితే ఒక సంక్లిష్టమైనటువంటి స్థితిలో
హిరణ్యకశిపుడి వంటి రాక్షసుడు భగవంతుణ్ణి వ్యతిరేకించి మాట్లాడి బ్రతికేటటువంటి లక్షణం ఉన్నవాడు కొడుకుని నిగ్గతీసి ప్రశ్న చేసినప్పుడు ప్రహ్లాదుడు ప్రతిపాదన చేశాడు. నవవిధ భక్తి మార్గములు అంటారు వాటి. అందులో శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 మార్గములను ప్రహ్లాదుడు ప్రతిపాదించి హిరణ్యకశిపుడితో మాట్లాడాడు అని మహానుభావుడు వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో ప్రతిపాదించాడు. పోతన గారి దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఆంధ్రీకరించినప్పుడు మరొక పెద్ద విశేషణాన్ని కలిపారు పోతన గారు. స్వేచ్ఛానువాదం. రామచంద్రమూర్తి ఆయన చేత పలికించినటువంటి పలుకులు. ఆయన అన్నారు, అనుహృద్భాషణ సఖ్యములు, శ్రవణము, దాసత్వము, వందనార్చనము, సేవయు, ఆత్మలో నిరుకయం, చింతనంబరెడు 9 భక్తిభావముల, చింతన సంకీర్తనంబరెడు 9 భక్తిభావముల, సర్వాత్మం హరిం నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు తలతున్ నిక్కమ్ము దైత్యోత్తమ అన్నాడు. ఇది పరమ సత్యము అని నేను అనుకుంటున్నాను నాన్నగారు. ఇంతకన్నా సత్యమైనటువంటిది వేరొకటి ఉండదు. భక్తి ఎందు 9 మార్గములు ఉన్నాయి. 9 ద్వారా లక్ష్యము మాత్రము ఒకటే. అందులో పోతన గారి యొక్క పద్యం దగ్గరికి వచ్చేటప్పటికి విశేషం ఏమిటంటే ఆయన మార్గములు చెప్పి వదిలిపెట్టలేదు. ముందు ఒక విశేషణాన్ని కలిపారు. తను హృద్భాషణ అన్నారు. తను అంటే శరీరంతో ఆ పని చేస్తూ, హృత్ మనసులో తత్సంబంధమైన విషయమును ప్రీతితో పట్టుకుని, భాషణ మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా దాని మీద ప్రీతి ఉన్న కారణం చేత దాని గురించి ఆలోచన చేస్తూ, తను హృద్భాషణ సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయు ఆత్మలో నిరుకయు చింతన సంకీర్తనంబరెడు 9 భక్తి భావముల సర్వాత్మం హరిం నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంతు తలతు నిక్కమ్ము దైత్యోత్తమ అని అప్పుడు 9 భక్తి మార్గాలు చెప్పారు. ఇందులో తను హృద్భాషణ ఈ 3 మాటలు పోతన గారు తీసుకొచ్చారు. ఈ తీసుకురావడంలో ప్రకటనంగా బాగా అర్థమయ్యేటట్టుగా పద్యం మొదట్లోనే ఈ 3 మాటల్ని కలపడం వల్ల ఒక విషయం స్ఫుటంగా తెలుస్తుంది. ఇవి ఒక్క మనుష్య ప్రాణికి అన్వయం తప్ప మిగిలిన ఏ ప్రాణికి అన్వయం కాదు. ఎందుకనంటే నేను భగవంతుని పట్ల భక్తితో ఉంటాను అన్న మాట అనాలి అంటే కొన్ని కోట్ల జన్మలు పడుతుంది. అది అంత తేలిక కాదు. అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడు అన్న విషయం రూఢంగా మనసులో నమ్మాలి అంటే కాసేపు ఉపన్యాసానికి వచ్చినప్పుడు అనడమును, కష్టం వచ్చినప్పుడు అనడమును, లేకపోతే ఏదో అప్పుడప్పుడు అంటూ ఉండడం కాదు. రూఢంగా, ఎంత రూఢంగా నమ్మాలి అంటే ఒకసారి నాకు పెళ్ళి అయింది అనుకోండి, ఇంకా మళ్ళీ నేను మర్చిపోయానండి నాకు పెళ్ళి అయిందన్న విషయం, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నానండి అని ఎవరైనా అంటాడు ఆ లోకంలో. ఒక్కసారి పెళ్ళి అయితే నాకు పెళ్ళి అయిపోయింది అన్న విషయం ఎంత రూఢంగా జ్ఞాపకం ఉండిపోతుందో. నేను ఒకసారి తండ్రినైతే నేను తండ్రిని అయిపోయాను, నాకు బిడ్డ ఉన్నాడు, నాకు ఒక బిడ్డ ఉన్నది లేదా బిడ్డలు ఉన్నారు అన్న విషయం మనసులో రూఢముగా ఎప్పుడూ ఎంత సత్యముగా నమ్మకముగా లోపల నిలబడి ఉంటుందో అంత నమ్మకంగా నీకు ప్రతి సమయమునందు కూడా భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మాత్రం మనసులో ఉండాలి. అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడు అన్న విషయం రూఢంగా మనసులో నమ్మాలి అంటే కాసేపు ఉపన్యాసానికి వచ్చినప్పుడు అనడమును, కష్టం వచ్చినప్పుడు అనడమును, లేకపోతే ఏదో అప్పుడప్పుడు అంటూ ఉండడం కాదు. రూఢంగా, ఎంత రూఢంగా నమ్మాలి అంటే నేను ఒక ఉద్యోగిని ఎంత నమ్మకంతో ఉన్నానో, నేను ఇప్పుడు పదవీ విరమణ చేసేసాను ఎంత నమ్మకంతో ఉన్నానో, భగవంతుడు ఉన్నాడు అంత నమ్మకంతో ఉండడం, అది మొదలు. మిగిలిన వాటి విషయంలో ఏమవుతుందంటే నీ కంటికి ఎదురుగుండా కనపడుతోంది, నీకు అనుభవం ఉంది. మా అమ్మ కనపడుతోంది, మా నాన్నగారు కనపడుతున్నారు, నా బిడ్డలు కనపడుతున్నారు, నా భార్య కనపడుతోంది, భగవంతుడు ఏడి ఎక్కడ చూసావు?
ఎలా ఉన్నాడు అని మనస్సుని నమ్మించి భావన మనసులో స్థిరపరచుకుంటాం అంటే ఒక్కొక్కటి జరిగితే ఉన్నాడు అని చెప్పడానికి మనం పనిని సాక్ష్యంగా తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడికి ప్రవచనం చేయడానికి వచ్చేటప్పటికి ఇంత పెద్ద వేదిక వేసి ఇవన్నీ సిద్ధం చేశారనుకోండి, ఎవరో ఇంతకుముందు ఇక్కడ ఉండి ఇవన్నీ సిద్ధం చేశారు అని నేను నమ్మినట్టే ఈ భూమి తిరుగుతోంది అంటే తిప్పుతున్నవాడు ఒకడు ఉన్నాడు. సూర్యచంద్రులు ప్రతిరోజు ఉదయిస్తున్నారు అస్తమిస్తున్నారు అంటే ఆ పని చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేదు. ప్రాణులు పడిపోతున్నాయంటే పడిపోయేటట్టు చేస్తున్నవాడు ఉన్నాడు. ప్రాణులు పెరుగుతున్నాయంటే పెరిగేట్టు చేస్తున్నవాడు ఉన్నాడు. ఆకలి వేస్తుంది అంటే వేసేట్టు చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. నిన్న మొగ్గ ఇవాళ పువ్వు అయింది అంటే అలా పూయించిన వాడు ఒకడు ఉన్నాడు. పనిని బట్టి ఉన్నాడన్న విషయాన్ని స్థిరీకరిస్తాం. చూడక్కర్లేదు, ఇక్కడ ఈ వేదిక ఎవరేశారో నేను చూడలేదు, ఈ బల్ల ఎవరు పెట్టారో నేను చూడలేదు, ఈ కుర్చీ ఎవరేశారో నేను చూడలేదు, కానీ ఎవరో ఉన్నారు, వారు మాత్రం ఇవన్నీ చేశారు. ఆయన్ని నేను చూడకపోవచ్చు, ఇవి వేయని నేను చూడకపోవచ్చు, కానీ ఆయన లేకుండా మాత్రం ఇవి రాలేదు. భగవంతుడు లేకుండా ఇవన్నీ జరగలేదు. అంతవరకెందుకు? శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ 7టిని ఎవరు తెచ్చి వాళ్ళకి వాళ్ళుగా పెట్టుకున్నారు? భగవంతుడు పెడుతున్నాడు. ఎవరు గుండె లయబద్ధంగా కొట్టుకునేటట్టు చేస్తున్నాడు? ఎవరు ఊపిరి తీస్తున్నాడు? ఎవరు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీస్తున్నాడు? ఎవరు తిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నాడు? ఎవరు జీర్ణమైన దాంట్లోంచి శక్తిని ఉత్పన్నం చేస్తున్నాడు? ఎవడు ఆ శక్తిని శరీరంలో నిలవ చేసి పనులు చేసినప్పుడు ఖర్చు పెట్టిస్తున్నాడు? ఎవడు లోపల నీరైపోతే దాహం రూపంలో మాట్లాడుతున్నాడు? ఎవడు లోపల పదార్థం అయిపోతే ఆకలి రూపంలో మాట్లాడుతున్నాడు? వాడొకడు ఉండి ఇవన్నీ చేస్తున్నాడు. వాడు ఇక ఈ శరీరం ఉండకూడదనుకున్నప్పుడు దాన్ని ఊపిరి తీయడానికి అనుమతించాడు. వాడు అనుమతించినప్పుడు ఎంతమంది ఉంచాలని ప్రయత్నం చేసినా అది ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి బయట జరుగుతున్న వ్యవహారముల వలన భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారు. ఆ నమ్మకం కలగడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయములు ఏమున్నాయో వాటిని ఇంకా విస్తరించి పరిశీలించడానికి శాస్త్రం అవసరమవుతుంది. ఆ శాస్త్రమును ప్రబోధించడానికి గురువు అవసరమవుతాడు. ఇప్పుడు ఈ శాస్త్రము గురువు ఈ రెండు ఎవరి కొరకు అంటే కేవలము మనుష్య ప్రాణి కొరకు మాత్రమే. 84 లక్షల జీవరాశులలో మిగిలిన ఏ ప్రాణికి కూడా శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం లేదు. అది విన్నా దానికి ఏం అర్థం కాదు, చెప్పినా దానికి అర్థం కాదు, అది చదువుకోవడము దానికి సాధ్యం కాదు, అది నిర్ణయించుకోలేదు, అది తెలుసుకోలేదు. తెలుసుకోగలిగినది, నిర్ణయించగలిగినది, శాస్త్రాధ్యయనము చేయగలిగినది, గురుబోధను ఆలకించగలిగినది మనుష్య ప్రాణి ఒక్కడే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. మిగిలిన అన్ని ప్రాణులలో నరుడిగా పుట్టడం చాలా కష్టం సుమా. అసలు నువ్వు నరుడిగా ఉన్నావు అంటే నిన్ను ఒక పెద్ద అదృష్టము వరించినదని జ్ఞాపకం పెట్టుకో. ఏమిటి అదృష్టం అంటే నువ్వు ఒక్కడివే భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగలవు, భగవంతుడికి దగ్గరగా జరగగలవు. మిగిలిన ప్రాణులకు అది సాధ్యం కాదు. అయినప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం. అసలు మనిషిగా పుట్టడమే అంత కష్టం. పుట్టిన తరువాత ఎంతకాలం ఉంటాడు ఏమో ఎవరికి తెలుసు. నళినీ జలగత జలమతి తరణం తత్వజీవితమతి చైజఫలం విద్దివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం. నీటి తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుంది అంటే, నీళ్లలో బుడగ ఎంతసేపు ఉంటుంది అంటే ఎవరికి తెలుసు. తామరాకు మీద నీటి బొట్టు ఎప్పుడైనా జారిపోవచ్చు, నీటిలో బుడగ ఎప్పుడైనా పగిలిపోవచ్చు, జీవితం ఎప్పుడైనా అంతమైపోవచ్చు. మళ్ళీ మనుష్య ప్రాణిగా వస్తే తప్ప భగవచ్చింతన చేసే అధికారం, గురువుగారి దగ్గర వినే అధికారం, శాస్త్రాన్ని పరిశీలించే అధికారం నీకు లభ్యం కావు. అయినప్పుడు ఈ జన్మ ఎంత గొప్పది. ఆ జన్మ యందు ఈశ్వరుడు
పరమోత్కృష్టమైనటువంటి ఉపకరణములను కొన్ని ఇచ్చాడు. మిగిలిన ప్రాణులకు ఉన్న అవి గ్రహించి జ్ఞానమును పొందడానికి వీలు లేదు. కానీ ఒక్క మనిషికి మాత్రం బుద్ధినిచ్చి జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. అందుకని ఏమైంది, జ్ఞానేంద్రియముల ద్వారా ఏ విషయమును వింటున్నాడో ఆ విన్న విషయము ద్వారా భగవంతుడు ఉన్నాడనేటటువంటి విషయాన్ని రూఢము చేసుకోవడానికి అవకాశం కలిగింది. కుక్కకి చెవులుంటాయి, పందికి చెవులుంటాయి, నక్కకి చెవులుంటాయి, మనిషికి చెవులుంటాయి. కానీ మిగిలిన ప్రాణులకు మనిషికి ఒక తేడా ఉంటుంది. భద్రం కర్మీభిః శృణుయామ దేవాః అంటారు. మా చెవులు భద్రముగా ఉండుగాక. ఎందుకని? నువ్వు ఎన్నో గ్రంథాలయాలకు వెళ్ళి ఎన్నో పుస్తకాలు చదువుకొని ఎన్నో విషయాలు అర్థం చేసుకొని నువ్వు ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నిలబడి అది ఉన్నదన్న నమ్మకాన్ని ఏర్పరచుకొని దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఎంతో సమయం పడుతుంది. కానీ ఒక గురువు మాట్లాడుతున్నప్పుడు సమస్త శాస్త్రముల యొక్క సారాంశము నీ చెవుల గుండా లోపలికి వెళ్ళి నీకు ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగేటట్టుగా ప్రతిపాదన చేస్తాడు. పునశ్చోత్తమ సంపవామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.